నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. రాష్ట్ర రవాణా వ్యవస్థను ప్రభావితం చేసే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ 22 నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీజీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘ సహు పలు యూనియన్లు సమ్మెకు మద్దతు తెలపడం వల్ల ఈ ఆందోళన మరింత తీవ్రత సంచరించుకుంది. భారీ పనిభారం, తక్కువ వేతనాలు, పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలతో కార్మికులు గత ఏడాది కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మరియు యాజమాన్యం నుండి సరైన స్పందన లేకపోవడం వల్ల సమ్మె అనివార్యమైందని యూనియన్లు చెబుతున్నాయి. మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకం బకాయిలను వెంటనే చెల్లించడం, యూనియన్లకు గుర్తింపు ఇచ్చి ఎన్నికలు నిర్వహించడం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతనాల సవరణ అమలు చేయడం, ఖాళీలను భర్తీ చేసి కొత్త నియామకాలు చేపట్టడం, పెండింగ్ బకాయిలు మరియు రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్లు క్లియర్ చేయడం, అధిక పనిభారాన్ని తగ్గించడం వంటి డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఒకవేళ ఈ సమ్మె అమల్లోకి వస్తే పల్లె నుంచి పట్టణం వరకు ప్రజల ప్రయాణం తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు మరియు రోజువారీ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించి వారి న్యాయమైన డిమాండ్లపై పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.